అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్. ఈరోజు అత్తమ్మాస్ కిచెన్లో చికెన్ గీ రోస్ట్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకుంటారో చూద్దామండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ గీ రోస్ట్ కోసం మనం కేజీ స్కిన్లెస్ చికెన్ అయితే తీసుకుని ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 5-6 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ముక్కకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకుని ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకుని కలిపేసుకుని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. ఈ విధంగా బాగా మ్యారినేట్ అయితే మనకి భలే వస్తుందండి గీ రోస్ట్ అనేది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఒక వెడల్పాటి కడాయిని అయితే పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఒక 4-5 పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. చూసారు కదండి, మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండానే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా దగ్గరికి అవుతున్నప్పుడు మనం పొడి మసాలాని అయితే యాడ్ చేసుకోవాలండి. ముక్క మెత్తగా ఉడకడమే కాకుండా చికెన్ గీ రోస్ట్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఒక చిన్న కడాయిని అయితే పెట్టుకుని అందులో గీ అయితే యాడ్ చేసుకుని జీడిపప్పులు కూడా వేయించుకుని మనం ఫైనల్గా చికెన్ ఫ్రైలోకి ఈ జీడిపప్పులను అయితే యాడ్ చేసుకుందామండి. అంతేనండి, మన చికెన్ గీ రోస్ట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుందామండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ అలాగే మనం ఏ బిర్యానీ చేసుకున్నా దానిలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. Thank you for watching.